గురుదేవ 7వ నంబర్ 7 బర్త్ నంబర్ జీవిత విషయాలు. ఇప్పుడు ప్రతిదానికి పాజిటివ్, నెగెటివ్ ఉంటాయని చెప్తాం కదా! రెండోది ఏం చెప్తామంటే, పాజిటివ్ సైడ్‌లో కూడా వైరాగ్యం అని చెప్పొచ్చు. ఓకే. నెగెటివ్ సైడ్‌లో ఏంటంటే, ఇప్పుడు వైరాగ్యం అంటే ఏంటి? అన్నీ విడిచిపెట్టి వెళ్తాం కదా! అవును. అంటే ఏంటి? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారని కూడా చెప్పొచ్చు 7 నంబర్‌ని. ఓకే. ఇప్పుడు వాళ్ళ యొక్క స్థితి వైరాగ్యం అయి ఉండొచ్చు. కానీ చూసే వాళ్ళకి ఎలా ఉంటది? బాధ్యత ఇప్పుడు మహానుభావులు, మహాసిద్ధులు సన్యసించటానికి వెళ్ళిపోతే ఏమనేవాళ్ళు చాలామంది? బాధ్యతలు వాళ్ళు పూర్తిగా తప్పించుకోవడం. వైరాగ్యం చెంది వెళ్తారు. కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటది? బాధ్యత లేకుండా కుటుంబాన్ని వదిలేసాడు అంటారు. అలాగే ఈ 7వ నంబర్‌ని కూడా ఆ విధంగానే పరిగణిస్తారు. ఓకే. ఓకే. మరి ఈ బర్త్ నంబర్ 7లో పుట్టిన వాళ్ళకి 2, 4, 6 ఇవి లక్కీ నంబర్స్ అంటాము. హ్మ్. 5, 7, 8 న్యూట్రల్ నంబర్స్ అంటాము. 1, 3, 9 అనేవి అన్‌లక్కీ నంబర్స్ అని చెప్తాం. ఓకే. అంటే కొంతమందికి సూపర్ కోడ్ 7 అండ్ 7లో పుడతారు. అవును. ఓకే. వీళ్ళని అంటే 100% చెప్పొచ్చనమాట. వీళ్ళు ఓకే. పూర్తిగా ఒక జ్ఞానం వైపు ప్రయాణం చేస్తారు. అంటే పూర్తి వైరాగ్య స్థితిలోకెళ్తారు అని చెప్పి చెప్పొచ్చనమాట. ఓకే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. ఎటువంటి డౌట్ అవసరం లేదు.